శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, విధియ తిథి మధ్యాహ్నం 12:51 వరకు, తదుపరి తదియ. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 11:46 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. ఆయుష్మాన్ యోగం సాయంత్రం 6:27 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. గరజీకరణం మధ్యాహ్నం 12:51 వరకు, తదుపరి వణిజకరణం. శేషవర్జ్యం ఉదయం 6:17 తెల్లవారుజామున 5:04 ప్రారంభమై. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:20 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:10 నుండి 11:55 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:53 నుండి 3:24 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలని అనుసరించి చేదగినటువంటి దేవతారాధన గురించి మనం విచారించినట్లయితే, ప్రదోష సమయంలో ఈనాడు తదియ తిథి ఉన్నది కనుక తదియ తిథికి గౌరీ అనుష్ఠానం. మనకు సంప్రదాయంలో ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ కార్యక్రమాన్నైనా సరే ప్రారంభ సూచకంగా దీపారాధన చేస్తాం. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కూడా శుభప్రదంగా జ్యోతి ప్రజ్వలన అని చేస్తారు, సభా కార్యక్రమాలలో కూడా. అటువంటి దీపారాధన ఏ సమయంలో అయినా చేయవచ్చా అని మనం విచారించినట్లయితే, సంప్రదాయంలో ప్రాతర్దీపం అనగా ఉదయం పూట దేవమందిరంలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. మిగిలినటువంటి సమయాల్లో ఏదైనా కార్యక్రమానికి ఆరంభ సంకేతాత్మకంగా దీపారాధన చేయవచ్చు, కానీ ఉపాసనాపరంగా దేవతా సాధన విషయంలో మాత్రం సాయంకాల దీపారాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. సాయంత్రం చేసేటటువంటి సంధ్యాదీపం లక్ష్మీప్రదమని, సమస్త విధాలైనటువంటి దారిద్ర్యాన్ని ఆ గృహంలో నుండి పోగొడుతుందని శాస్త్రవచనం. ఏ ఇంట్లో అయితే సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో లేమి తొలగిపోయి కలిమి కలుగుతుంది అని శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ తదియ తిథికి గౌరీదేవి అధిష్టానం కనుక ఈనాడు తప్పకుండా ప్రదోష సమయంలో, రోజు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు చేయటం విశేషం. కానీ అది అలవాటు లేనటువంటి వాళ్ళు కనీసం ఈ తదియ నాడు ప్రదోష సమయంలో, అస్తమయం సమయంలో తదియ తిథి ఉంది కనుక ఆ సమయంలో దీపారాధన చేసి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేసినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని శాస్త్రవచనం. అట్లాగే ఈనాటి నక్షత్రం గురించి మనం చూసినట్లయితే, ధనిష్టాచ శ్రవిష్టాచ వసర్వాసవయేవచ అని మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఆ నక్షత్రం ధనిష్ఠా నక్షత్రంగా చెప్పబడుతుంది. ఈ నక్షత్రానికి నాథుడు కుజుడు. అటువంటి కుజుడికి అధిష్టానంగా ఉన్నటువంటి వారం మంగళవారం. ధనిష్ఠా నక్షత్రం కలిసి రావటం చాలా విశేషం. ఈనాడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, సుబ్రహ్మణ్య దర్శనం చేయటం వల్ల కూడా సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. భగవంతుడు అనేటటువంటి పేరును గనక మనం చూచినట్లయితే, భగ అనేటటువంటి శబ్దానికి 6 గుణాలు చెప్పబడ్డాయి. ఐశ్వర్యస్య, సమగ్రస్య, ధర్మస్య, యశస్శ్రియ, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగవతీరణాం అని మనకి నిఘంటువు చెబుతున్నటువంటి మాట. అటువంటి 6 గుణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి షాడ్గుణ్య పరిపూర్ణుడైనటువంటి రూపం ఎవరైనా ఉన్నారంటే ఆయన షణ్ముఖుడే అని శంకర భగవత్పాదుల వంటి వారి వచనం ఇది. ఇటువంటి ఈ మంగళవారం ధనిష్ఠా నక్షత్రం, ఈ విధియ తదియ తిథుల కలయిక నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేసి అందరూ కూడా స్వామి యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం ద్వారా సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజంతా కూడా అన్ని పనులు సంపూర్ణంగా శుభావంగా ముగుస్తాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం.
ఈరోజు బహుళ ద్వితీయ అంటే విధియ మధ్యాహ్నం 12:51 వరకు, తదుపరి తృతీయ అంటే తదియ. ఈరోజు మంగళవారం, నక్షత్రం ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకించిన శని, మకరంలో చంద్రుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఈ తీరు గ్రహస్థితి కారణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా నల్లేరు మీద బండిలాగా రోజు నడిచిపోతుంది. వృద్ధులైనటువంటి వారు సూచనలు ఇస్తూ ఉంటే కుటుంబంలో ఉండేవారందరూ కూడా వాటిలోని అనుభవాల్ని గ్రహిస్తూ వెడుతూ ఉంటే కష్టాలు ఏమాత్రం రాకుండానే కార్యక్రమాలన్నీ పూర్తవుతూ ఉంటాయి. ఏ విధమైన రుణాన్ని కూడా ఇచ్చే ఆలోచనే లేకపోవడంతో కొంతమంది తాత్కాలికంగా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు దూరం అయినా కూడా ఏ భయాన్ని పొందరు ఈ రాశివారు. ఈ రోజున ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకోకుండా ఉండేలా కుటుంబం అంతా ఐకమత్య భావంతో ఉంటూ ఉండే కారణంగా రుణ అవసరం ఏమాత్రము రానేరాదు. తగిన పొదుపుని పాటిస్తారు. మంగళవారం సందర్భంగా వీరాంజనేయ స్వామి వారిని భస్మజలంతో అభిషేకించినట్టయితే వివాదాలు ఏమాత్రము ఉండవు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఎప్పట్లో ఉన్నటువంటి భూమినో గృహాన్నో వాహనాన్నో అమ్మేసి కొత్తదైనటువంటి వాటిని తీసుకునే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని ఏ విధంగానూ పెట్టుబడిగా పెట్టాలనే ఆలోచన కలిగి ఉండరు ఈ రాశివారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉండేటువంటి కారణంగా వచ్చినటువంటి ఆ వృత్తి వ్యాపార లాభాన్ని పెట్టుబడిగా పెట్టుకునేందుకు నిలువ చేసుకుంటారు. అంతే తప్ప వెంటనే పెట్టుబడిని అనాలోచితంగా పెట్టే ఆలోచనలో ఉండరు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారికి కుంకుమ జలంతో అభిషేకం చేస్తే దాంపత్య అన్యోన్యత కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం చేస్తుండేటటువంటి వారికి పై అధికారులతో తాత్కాలికమైనటువంటి వ్యతిరేకత గోచరించవచ్చు. ఎంత సమాధానించినప్పటికీ కూడా పై అధికారులకి క్రింది అధికారులు, తోటి అధికారులు చెప్పే విషయాలు నచ్చకపోవచ్చు. తాత్కాలిక సంఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచించి ఆచి తూచి మాట్లాడడం అవసరం. కుటుంబంలో కూడా సామరస్య ధోరణి తక్కువగా ఉండేటువంటి కారణంగా మనసంతా చికాకు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా తట్టుకోగలగాలి ఈ రోజున ఈ పరిస్థితికి. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో హెచ్చు ఖర్చు చేస్తూ గోచరిస్తారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారికి పసుపు జలంతో అభిషేకాన్ని చేసినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకోనటువంటి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఎవరైనా వ్యతిరేకించదలిచినప్పటికీ కూడా ధర్మబద్ధంగా మాత్రమే వారికి సమాధానాన్ని ఇస్తారు తప్ప దౌర్జన్యంగా కానీ వ్యతిరేక బుద్ధితో కానీ మాట్లాడే అవకాశాలు లేవు. ఉన్నటువంటి వెండి, బంగారు మొదలైనటువంటి ముఖ్యమైన లోహాలని, అతి ముఖ్యమైనటువంటి పత్రాలని, దస్తావేజుల్ని 4 చోట్ల భద్రపరుచుకుంటారు తప్ప ఒకే ఒక్క లాకర్లో పెట్టే ఆలోచనకి మాత్రము ఇష్టపడరు. అలా చేయరు కూడా. కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాన్ని ఎంత చెప్పకూడదని ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో విధంగా బహిరంగపడుతూ ఉండడానికి కాస్త తాత్కాలికమైన మానసిక
అనుతాపాన్ని పొందుతారు ఈ రాశివారు ఈ రోజున. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశివారు అభయాంజనేయ స్వామి వారికి బిల్వజలాలతో అభిషేకం చేసినట్లయితే ధార్మికమైన బుద్ధి పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రగల్భాలు పలికేటువంటి అవకాశం గోచరిస్తోంది. అది ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ముఖ్యంగా మాట్లాడే ప్రతి మాట కూడా కుటుంబంలో ఉండే అందరికీ తెలిసి మాట్లాడడం అత్యవసరం. ఏవైనా హామీ పత్రాల మీద అంతకుముందు సంతకం చేసి ఉంటే వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకుని ఆ హామీ పత్రాలని రద్దు చేసుకోవడం తప్పనిసరి అని భావించగలగాలి. వాహనాల మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో సంపూర్ణమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారికి శుద్ధ జలంతో అభిషేకం చేసినట్లయితే సర్వ గ్రహ దోషాలు తొలగిపోతాయి. నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. దూరపు ప్రదేశానికి బదిలీ అయినప్పటికీ కూడా ఏమాత్రపు భయాన్ని పొందరు. సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని మాత్రమే చేస్తూ ఉంటారు. వ్యావసాయికంగా వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి వ్యవసాయ భూమి మీదే పెట్టాలనేటువంటి దృఢమైన ఆలోచనకు వస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ఆదాయం, వ్యాపారపరమైనటువంటి ఆదాయంతో మళ్ళీ తిరిగి వ్యావసాయికమైన భూమిని కొనాలనే ఊహకి వస్తారు కూడా. కుటుంబంలో ఎవరికి ఆరోగ్య సమస్యలు రానటువంటి కారణంగా సంతోషంగా ఉండగలుగుతారు. వ్యయం అనేది లేకుండా ఉండేలా తమకి తాము ప్రత్యేకమైన ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచపుష్ప జలంతో అభిషేకాన్ని చేస్తే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం గోచరిస్తుంది. కొద్ది పెద్ద వైద్యంతో మాత్రమే సాధ్యమవుతుందేమో అనే అనుమానం కూడా పొడచూపే అవకాశం ఉంది. ఒకే ఒక వైద్యుని యొక్క సూచన సలహా కాకుండా 2-3 వైద్యులకి ప్రముఖులైనటువంటి వారికి చూపించే నిర్ణయాన్ని తీసుకోవడం అత్యవసరం. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి కారణంగా ప్రయాణాలు తప్పనిసరి అవుతూ ఉంటాయి. తమ సంతానంతో అక్కడక్కడ జరిగేటటువంటి పోటీ పరీక్షలకి వీరిని సిద్ధం చేస్తారు. ఒక పోటీ పరీక్షలో నెగ్గినప్పటికీ కూడా మిగిలిన వాటిల్లో సంపూర్ణమైన ఉత్తీర్ణత లభించకపోవచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారికి చెరకు రసంతో అభిషేకాన్ని చేసినట్లయితే అనారోగ్యం తొలగిపోతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా దృఢంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ తాత్కాలిక అనారోగ్యం మాత్రం ఉండి తీరుతుంది. వ్యాపారపరంగా ఒత్తిళ్లు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా నిర్వర్తించగలుగుతారు. లాభాన్ని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. నైపుణ్య ప్రదర్శన ద్వారా వృత్తిపరమైన ఆదాయం పెంచుకోవడం కోసమని అనేక ప్రయత్నాలు చేస్తారు. సాధించే అవకాశం ముందు నాటికి ఉంది. విద్యార్థులు తమ విద్యా ప్రతిభని ప్రదర్శించడం కోసం చేసే ప్రయత్నాలు మధ్యమంగా లాభిస్తాయి. నిరుద్యోగులకి ఏమాత్రపు అవకాశము ఉండకపోవచ్చు. సంస్థని మరింతగా అభివృద్ధి చేయడం కోసమని దూర ప్రయాణాలు చేస్తారు. మధ్యమంగా ఫలిస్తాయి తప్ప సంపూర్ణ ఫలితం లభించే అవకాశం తక్కువ. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబాన్ల ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాన్ని చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దూకుడుతనం పెరుగుతుంది. సాహసం బాగా చేయగలిగే అవకాశం ఉంటుంది.
ఎవరినైనా లక్ష్య పెట్టనటువంటి విధానం గోచరిస్తూ ఉంటుంది. తాము చెప్పిందే నిజమనేటటువంటి అభిప్రాయంతో ఉంటారు. ఓడినప్పటికీ కూడా తమదే పై చేయి అనేటటువంటి ఆలోచనతో ఉండడం అనేది దురదృష్టకరం. ముఖ్యంగా పై అధికారులతోనూ అలాగే తోటి క్రింది అధికారులతోనూ విరోధించే భావం గోచరిస్తూ ఉంటుంది. ఏమాత్రపు సంశయము లేకుండా విరోధించే విధానం ఆ సంస్థలో పనిచేసే అందరికీ నచ్చకపోవడం కూడా కావచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారికి బంగారం ముంచినటువంటి జలంతో అభిషేకం చేసినట్లయితే ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా వారే స్వయంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. కుటుంబంలో వారు దానికి వ్యతిరేకించే అవకాశం గోచరిస్తోంది. సంతానపు బెదిరింపుల కారణంగా పూర్తి వ్యతిరేక భావం కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. ఏ విధమైన నిర్ణయాన్ని చేసినప్పటికీ కూడా కుటుంబం అంతా కలిసి చేయాలనే నిర్ణయం పాటింపబడకపోవచ్చు. విద్యార్థులు విద్యా ప్రతిభ కోసం చేసినటువంటి ప్రతి పరీక్ష కూడా అనుకూలించే ఫలితాల్ని ఇయ్యకపోవచ్చు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాల్లో ఏ విధమైనటువంటి లాభకరమైనటువంటి ఉద్యోగము లభించకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయునికి రజత జలంతో అభిషేకం చేసినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా చిన్న తూలుడు కానీ లేదా చాంచల్య భావం బుద్ధిలో కానీ ఏర్పడే అవకాశం ఉంది. నిర్ణయాన్ని చేసేటువంటి సందర్భంలో తానొక్కడే నిర్ణయం చేయడం ఏమాత్రము సరికాదు. కుటుంబ సభ్యులందరి ప్రమేయంతో మాత్రమే నిర్ణయాన్ని చేయగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే అది అమలయ్యే అవకాశం ఉంది. తాత్కాలికంగా లభించినటువంటి ధన ప్రాప్తి ఏదుందో దాన్ని సరైనటువంటి చోట జాగ్రత్తగా భద్రత కలిగించేలా చేసి తద్వారా వచ్చేటటువంటి వడ్డీతో ఆ కుటుంబాన్ని నడుపుకోవడం ఎంతైనా అవసరం. ముందు నాటికి మరింత ఖర్చు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారికి తామ్రజలంతో అభిషేకం చేసినట్లయితే నిదానమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. ఆలోచించి చేయాలనే ఆలోచన కూడా కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే చాంచల్య భావం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని మార్చాలని, వ్యాపార సంస్థని మరొక చోట కూడా ప్రారంభించాలని పొంతన లేనటువంటి ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తమ సంతానం చేసేటువంటి ఒత్తిడి కారణంగా స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండలేకపోవచ్చు. ఆరోగ్యం సక్రమంగా ఉన్నట్లుగానే అనుకుంటారు, కానీ తాత్కాలికంగా ఆరోగ్యం క్షీణించిందనే యథార్థాన్ని చెప్పినప్పటికీ కూడా దాన్ని నమ్మలేనటువంటి స్థాయిలో ఉంటారు. కుటుంబానికి సంబంధించిన అన్యోన్యత చెడగొట్టేందుకుగా కొంతమంది ప్రయత్నం చేసినా దానికి ఏమాత్రమూ లొంగకుండా ఉండడం చాలా అవసరం. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే ధార్మికమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవాలన్నా, నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలన్నా కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. నవగ్రహాలలో సూర్యుడు గ్రహరాజు. సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగితేనే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలేవి ఉండవు. పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమిస్తాయి. సూర్యుడి అనుగ్రహం కలగాలంటే
పితృదేవతల గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా సరే గతించినటువంటి పితృదేవతల గురించి తప్పుగా మాట్లాడినట్లయితే నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం తగ్గిపోతుంది, వృత్తిపరంగా ఎదుగుదలలో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే నవగ్రహాలలో చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇతరులను అవమానించరాదు, ఇతరుల గురించి హేళనగా మాట్లాడకూడదు. ఎందుకంటే నవగ్రహాలలో చంద్రుడు మనసుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇతరులను అవమానించినట్లయితే వాళ్ళ మనస్సు నొచ్చుకుంటుంది. కాబట్టి మనఃకారకుడైనటువంటి చంద్రుడి అనుగ్రహం తగ్గిపోతుంది. చంద్రుడి అనుగ్రహం తగ్గిపోయినట్లయితే మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. తల్లి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించాలన్నా చంద్రుడి బలం ఉండాలి. సాఫ్ట్వేర్ రంగంలో విశేషంగా రాణించాలన్నా చంద్రుడి బలం ఉండాలి. కాబట్టి ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు లభించాలంటే, చంద్రుడి బలం కలగాలంటే, చంద్రుడి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధించాలంటే ఇతరులను అవమానించరాదు. అకారణంగా ఇతరులను అవమానించటం, ఇతరులను హేళన చేయటం చేస్తే చంద్రుడి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే నవగ్రహాలలో కుజుడు భూకారకుడు, వ్యవసాయానికి సంబంధించినటువంటి గ్రహం కుజగ్రహం. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇతరులకు ఏదైనా అన్యాయం చేస్తే కుజుడి అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి తప్పులు చేయకూడదు. అలాగే కుజుడు రుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎవరి దగ్గరైనా రుణం తీసుకొని, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని అది వాళ్ళకి తిరిగి చెల్లించకుండా చాలా కాలం పాటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే కుజుడి అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి కుజుడి అనుగ్రహం ద్వారా భూలాభము, గృహలాభము కలగాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా, సొంతింటి కళను సాకారం చేసుకోవాలన్నా, ఎవరి దగ్గరైనా అప్పుగా ధనం తీసుకున్నప్పుడు ఎక్కువ కాలం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని ఇబ్బంది పెడుతూ అప్పుగా తీసుకున్న ధనం ఇవ్వకుండా ఉన్నట్లయితే కుజుడి అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల భూ వ్యవహారాలు, గృహ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే నవగ్రహాలలో బుధుడు వ్యాపారకారకుడు. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారాన్ని అశ్రద్ధ చేస్తే బుధగ్రహం అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే మితిమీరిన ఆత్మవిశ్వాసం, అహంకారాన్ని వ్యాపారంలో ప్రదర్శించిన నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహం ఉంటేనే జీవితంలో అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. దేవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహం తగ్గకుండా ఉండాలంటే చదువు చెప్పినటువంటి గురువులను ఎట్టి పరిస్థితుల్లో అవమానించకూడదు. చదువు చెప్పిన గురువుల గురించి తప్పుగా మాట్లాడకూడదు. మనకి చదువు చెప్పే గురువులకి వస్త్రాలు బహూకరించటం, వాళ్ళకి పండ్లు ఇవ్వటం, ఇలాంటివి చేసినట్లయితే దేవగురువైన బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేసినా గురువు అనుగ్రహం తగ్గిపోతుంది, జీవితంలో సమస్యలు పెరుగుతాయి. అలాగే నవగ్రహాలలో శుక్రుడు దాంపత్య కారకుడు. భార్యాభర్తలు ఒకరంటే ఒకరు గౌరవాన్ని ప్రదర్శించాలి. భార్యాభర్తలు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోకపోతే నవగ్రహాల్లో శుక్రుడి బలం తగ్గిపోతుంది. అప్పుడు కుటుంబ కలహాలు వస్తాయి. అలాగే నవగ్రహాలలో శని అనుగ్రహం తగ్గకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో పెద్దవారిని దూషించకూడదు. పెద్దవారిని దూషించినా, తల్లిదండ్రులను గౌరవించకపోయినా శని అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే నవగ్రహాలలో రాహు వైద్య శాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. వైద్య రంగంలో ఎలాంటి తప్పులు చేసినా రాహు అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. సర్పాలకు అపచారం చేస్తే రాహు అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే నవగ్రహాలలో కేతువు అనుగ్రహం కలగాలంటే పితృకార్యాలు సరిగా చేయాలి. పితృదేవతలకు సంబంధించిన సంవత్సరీకాలు, మాసికము, వీటన్నిటిని సరిగా నిర్వహించకపోతే కేతువు అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి నవగ్రహాల అనుగ్రహం తగ్గకుండా ఉండాలంటే ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా రేపు సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.